పెద్దమ్మ చెప్పు. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు టిఫిన్ నేను పెసరట్టు వేస్తున్నానండి. పెసరట్టు గురించి నైటే నేను పెసలు నానబెట్టుకున్నానండి. నేను ఎప్పుడు పెసరట్టు వేసినా పెసలతోనే వేస్తానండి. పొట్టు తీయను. పొట్టులో ఫైబర్ ఉంటుందంటండి, మంచిదంట. అలాగే పెసలతో వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి పెసరట్టు. నేను పెసరపిండిలోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర అయితే పేస్ట్ చేసి కలిపేసుకున్నానండి. ఎందుకంటే మా పిల్లలు విడిగా వేస్తే తినరు. కొంచెం పసుపు, బియ్యం పిండి కూడా వేసానండి. బియ్యం పిండి వేయడం వల్ల పెసరట్టు అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది. లేకపోతే మీరు కొంతసేపు నానబెట్టిన బియ్యాన్ని కూడా ఈ పెసరపిండితో పాటు కలిపి ఆడుకొని వేసుకోవచ్చండి. అలా వేసుకోవడం వల్ల కూడా పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది. పెసరట్టుకప్పుడు నెయ్యే టేస్ట్ అండి. నెయ్యి వేసి కాల్చుకుంటే పెసరట్టు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చిన్న చిట్కా అండి, మనం దోశలు కానీ ఇలా పెసరట్లు కానీ ఏమన్నా వేసుకున్నప్పుడు పైన ఆనియన్ రాస్తే అట్లన్నా అంటుకోకుండా పలచగా వస్తాయండి. డైరెక్ట్గా ఆనియన్ పెట్టి రుద్దితే మన చేయి కాలుతుందండి. అందుకు ఫోర్కు కానీ చాకుకు కానీ గుచ్చి రాస్తే మన చేయి కాలకుండా ఉంటుందండి. ఆనపకాయ లేదా సొరకాయ ముచ్చుకలు ఉంటాయి కదండి చివర ఎండలో, అది కట్ చేసి రాసినా సరే అట్లు బాగానే వస్తాయండి. పక్కన మా హస్బెండ్ ఉన్నారండి, ముచ్చుకంటే నవ్వుతున్నారు. ముచ్చుకని చెప్పొద్దంటున్నారు. మన లాంగ్వేజ్లో అలా అంటారు, బయట ఎలా అంటారో తెలియదు కదా మనకు అంటున్నారు. మా హస్బెండ్ అయితే ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారండి. ఈరోజు సెలవు ఇచ్చారు. అయితే మా వేద అందరి ఇంటికి వెళ్ళి సాంగ్స్ పెట్టమంటున్నారు కదా అని చెప్పి కొన్ని సాంగ్స్ అయితే డౌన్లోడ్ చేశారండి. అవి టీవీలో పెట్టారు. మా వేదికి ఫస్ట్ టైం సాంగ్స్ అవన్నీ చూసేసరికి చూస్తూ ఉన్నాడు. కొంతసేపటికి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడండి. ఇప్పుడు చూసినాడు వాడికి ఆ నాట్ నాట్ సాంగ్ ఒకటే చూస్తాడండి. మిగిలిన సాంగ్స్ ఏం తెలియదు అసలు. అంటే మీకు ముందు చెప్పాను కదండి, మేము టీవీ వేయించుకోలేదు క్రియాన్స్ గురించి అని. 2 or 3 years అవుతుంది మేము టీవీ మానేసి. వీడి గురించి అని ఇంకా పెన్ డ్రైవ్ తీసుకుని దాంట్లోనే సాంగ్స్ పెట్టారు. ఎప్పుడన్నా ఇలా సెలవు ఉంటే 1-2 సాంగ్స్ అయితే పెడతారండి. కొంతసేపు ఒక 10 to 15 minutes. నిన్న మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తేగలు అయితే తీసుకుని వచ్చారండి. ఆ తేగలు మా వేద ఏం చేశాడంటే తొక్కలు తీసి ఇల్లు అంతా జల్లేశారు. జల్లేస్తే ఇంక వాడి చేత తుడిపిస్తున్నారండి. అన్నీ తుడమంటున్నారు. వాడేమో నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకెళ్ళి ఒక దగ్గర పోగొడుతున్నాడు. మొత్తం ఇల్లంతా బాగానే క్లీన్ చేశాడండి. ఈసారి నుంచి నాకు తుడిచి పని అయితే తప్పింది. ఈసారి వేద చేత తుడిపించేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు లంచ్లోకి నేను గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. దాని గురించి కొంచెం వాటర్లో సాల్ట్ వేసి అయితే నీళ్ళు మరిగించుకున్నాను. దాంట్లో గోబీ అంతా వేసానండి. వేసి ఒక 10 to 15 minutes వరకు ఆ గోబీని అలా ఉంచేసానండి. బాస్మతి రైస్ని ఒక 1/2 hour ముందే నానబెట్టేసి ఉంచుకున్నానండి. అవి నానిన తర్వాత రైస్ అయితే ఉడకబెడుతున్నాను నేను. రైస్ అనేది పూర్తిగా కుక్ అవ్వకూడదండి. ఒక 60-70% కుక్ అయితే సరిపోతుంది. మిగిలిందంతా ఫ్రై అవ్వాలి. రైస్ కానీ బాగా ఉడికిపోయిందంటే మొత్తం ఫ్రైడ్ రైస్ అంతా ముద్దలాగా అయిపోతుందండి. గోబీ ఫ్రై కోసం కొంచెం కార్న్ఫ్లోర్, పసుపు, సాల్ట్, కొంచెం కారం, ధనియాల పొడి, లైట్గా గరం మసాలా పొడి అయితే వేసానండి. కొంచెం బియ్యం పిండి కూడా వేసానండి. బయట అయితే మనకు మైదా వేస్తారు. మైదా మంచిది కాదని చెప్పి కొంచెం బియ్యం పిండి వేసాను, కొంచెం క్రిస్పీగా వస్తుందని చెప్పి. కావాలంటే మీరు మైదా వేసుకోవచ్చు. మైదాని కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నారంటే బయట గోబీ ఏ కలర్లో ఉంటుందో అలా వస్తుంది. లైట్గా వాటర్ వేసి కలుపుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్ వేసి గోబీ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఆయిల్ ఎక్కువ వేయలేదు, మళ్ళీ మరిగిన ఆయిల్ వాడకూడదు అంటారు కదా, అందుకని తక్కువ ఆయిల్ వేసి వేపుతున్నాను. గోబీ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసేసి అల్లం వెల్లుల్లి తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కరివేపాకు అయితే వేసి వేపుకోవాలండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత సోయా సాస్, వెనిగర్ వేసుకోవాలండి. ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి అవి. దీంట్లోనే కొంచెం కారం, గరం మసాలా పొడి, లైట్గా ధనియాల పొడి అయితే వేసుకోవాలండి. వేసి ముందుగా మనం ఉడకబెట్టుకున్న రైస్ అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. రైస్ వేసి కలిపిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ కూడా వేసుకోవాలండి.
దీంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి. వైట్ పెప్పర్ పౌడరు, బ్లాక్ పెప్పర్ పౌడరు, కొంచెం అరోమాటిక్ పౌడర్ అండి. ముందు వీడియోలో చెప్పాను కదండి, టేస్టింగ్ సాల్ట్కి ఆల్టర్నేటివ్ అని, అది వేసుకోవాలి. మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలండి. ఫ్రైడ్ రైస్ అనేది బాగా కలపకూడదండి. కలిపితే చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకోవాలి. రైస్ వేసిన తర్వాత మాత్రం గ్యాస్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. అంతే అండి, చాలా సింపుల్గా గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మనం ఇంటి దగ్గరే చేసుకోవచ్చు ఈజీగా. మా పిల్లలిద్దరికైతే లంచ్ పెట్టేశానండి. వీళ్ళిద్దరూ టెంపుల్కి వెళ్ళి వచ్చారు ఇప్పుడే. మా వేద్గాడు అయితే వాళ్ళ అన్నయ్య స్పూన్ తెచ్చుకుని తింటున్నాడు. అదే స్పూన్ వీడికి కావాలంట. ఆడి దగ్గర స్పూన్ లాగేసుకుంటున్నాడు. మనం స్పూన్ ఇచ్చినప్పుడు స్పూన్తో తినండి, చేతితో తింటానంటాడు. వాళ్ళ డాడీ తెచ్చిచ్చారు ఇంకొక స్పూను, దాంతో తింటున్నాడు. మా పిల్లలిద్దరికి ఇలా రైసులు చేస్తే చాలా ఇష్టం అండి. మామూలు రోజుల్లో అన్నం తినమంటే మాత్రం నన్ను తిప్పుతూ ఉంటారు. స్టార్టింగ్ కొంచెం తినేసి ఇలా రైస్ చేసినప్పుడు మాత్రం కూర్చుని అలా కంప్లీట్ చేసే వరకు తింటారండి. క్రియాన్స్కి ఈరోజు కూడా థెరపీ ఉందండి. క్లాస్కి అయితే తీసుకుని వెళ్తున్నాము. 2 రోజుల తర్వాత ఇదేనండి క్లాస్కి తీసుకుని వెళ్ళడం. ఫీవర్ వచ్చిందని చెప్పి ఆపేసామండి. ఇప్పుడు తగ్గింది, బాగానే ఉన్నాడు. క్లాస్కి అయితే వచ్చేసామండి. మా వేదైతే బైక్ మీదే పడుకుంటూ పోయాడండి, లేదంటే అల్లరి చేసేవాడు. ఇక్కడ క్లాస్ అయితే అయిపోయిందండి. వేరే క్లాస్కి అయితే తీసుకుని వెళ్తున్నాము ఇప్పుడు. అక్కడ కూడా క్లాస్ అయిపోయిన తర్వాత మేము గుడికైతే వచ్చామండి. ఇది లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడి అండి. క్రియాన్స్ థెరపీ కూడా లబ్బిపేటలోనేనండి. ఈ గుడి అయితే చాలా బాగుంటుందండి. ఈరోజు అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి. చాలామంది జనం కూడా వచ్చారు. జనవరి 1 ఒకటి ధనుర్మాసం కదండి, అందుకు గుడికైతే ఎక్కువ మందే వచ్చారండి ఈరోజు. ఈ గుడిలో వెంకటేశ్వర స్వామి గుడితో పాటు శివాలయం కూడా ఉంటుందండి లోపల. ఇక్కడ నేను దేవుడిని అయితే వీడియో తీయలేదండి. ఎందుకు వచ్చిన రిస్క్, తీయొచ్చో తీయకూడదో మనకు తెలియదు కదా, అందుకని చెప్పి. ఆ పక్కన చిన్న మండపంలో ఉంటుందండి. ఆ మండపంలోని ఏదో దేవుడి ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చామండి. పక్కనే గోశాల ఉందండి. గోశాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. గుడికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేదండి. ఎందుకంటే క్రియాన్స్కి ఇప్పుడే ఫీవర్ తగ్గింది కదా, ఎందుకు వచ్చిన రిస్క్లే అని చెప్పి ఇంటికైతే వచ్చేసామండి మేము. ఈ చిప్స్ ప్యాకెట్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మాకు ఒకరు ఇచ్చారండి. వచ్చిన వెంటనే పిల్లలు అవే తింటున్నారు ఆకలేసి. ఆ తర్వాత నేను టిఫిన్ చేసి పెట్టాను, తినేసి పడుకుంటూ పోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.